వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్. ఎన్నికల వ్యూహకర్తగా ఐపాక్ అధినేతగా పేరున్న ప్రశాంత్ కిషోర్ ఈరోజు టీడీపీ కోసం పనిచేయబోతున్నారా అంటే గత కొన్ని రోజులుగా ఆ దిశగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంతేకాదు ఇప్పటికే లోకేష్, టీడీపీ ప్రధాన కార్యదర్శి, టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రశాంత్ కిషోర్తో టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేసి 2019 ఎన్నికల్లో ఆయన అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత డే 1 నుంచి కూడా టీడీపీ ప్రశాంత్ కిషోర్ను చాలా సీరియస్గా టార్గెట్ చేస్తూ వచ్చింది. ఆ మాటకు ముందు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే ప్రతిసారి ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా టీంని ఎలా మ్యానిపులేట్ చేశారంటే అనే అంశాన్ని కూడా టీడీపీ హైలైట్ చేస్తూ వచ్చింది. కుల సమీకరణాలకు వేదికగా ఏపీ రాజకీయాలని ప్రశాంత్ కిషోర్ మార్చేశారంటూ కూడా టీడీపీలో టాప్ టు బాటం నేతలంతా పీకేని టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ప్రశాంత్ కిషోర్ను ఈ రోజున టీడీపీ నిన్నటి వరకు తాము విమర్శిస్తూ టార్గెట్ చేస్తూ వచ్చిన ప్రశాంత్ కిషోర్ను ఈరోజు టీడీపీ ఎంతవరకు కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది? నిజంగా ఈరోజు టీడీపీ అధిష్టానం పీకేతోని టచ్లోకి వచ్చారంటూ కూడా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ ప్రశాంత్ కిషోర్ అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతూ వస్తున్నారు. ఆయన టీం కూడా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూ వస్తుంది, రిషి టీం. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ప్రశాంత్ కిషోర్ టీడీపీ ఒకవేళ తనను ఆహ్వానిస్తే ఎంతవరకు ఆ ఆహ్వానాన్ని మన్నించే అవకాశం ఉంది? ఈ అంశాలన్నీ కూడా టీడీపీ నేతల్లో, టీడీపీ క్యాడర్లో కూడా ఒక కన్ఫ్యూజన్కి అయితే గురి చేస్తూ ఉన్నాయని అనుకోవాలి. అయితే అసలు వాస్తవాలు ఏంటి ఇక్కడ మనం ఒకసారి చూసుకోవాలి. ముందుగా చూసినట్లయితే ప్రత్యేకించి 2014లో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ 2009 తర్వాత రాష్ట్ర విభజన జరుగుతున్న క్రమంలోనే ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు తన తండ్రి మరణం తర్వాత. 2014లో భారీ టార్గెట్టే పెట్టుకున్నారు. తను అక్రమాస్తుల ఆరోపణల కేసులో జైల్లో ఉండటం కానీ, తన చెల్లి షర్మిల పార్టీ కోసం చేసిన పాదయాత్ర కానీ ఇవన్నీ తనకు కలిసి వస్తాయని ఆయన అంచనాలు వేసినప్పటికీ బట్ అవన్నీ కూడా 2014లో ఆయనకి ఏవి కూడా అంతగా కలిసి రాలేదు. రాష్ట్ర విభజన క్రమంలో ఏపీకి చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవం ఉన్న నేత కావాలని కూడా ఆ రోజు ప్రజలు అనుకున్నారు. ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకున్నారు. అయితే ఎప్పుడైతే అధికారానికి దూరమైందో వైసీపీ 2014లో జగన్మోహన్ రెడ్డితో సహా మిగతా నేతలంతా కూడా పార్టీ భవిష్యత్ మీద ఒక డిఫెన్స్లో పడుతున్న పరిస్థితి ఉంది. ఏంటా పార్టీ భవిష్యత్ అని. ఇలాంటి సిచ్యువేషన్లోనే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి తన పరిచయాలతోనే ప్రశాంత్ కిషోర్ను అయితే ఆయన అసోసియేట్ చేసుకోగలిగారు. జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి మరీ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ను పార్టీలోకి తీసుకొచ్చారు. అప్పటికే ప్రశాంత్ కిషోర్ గుజరాత్లో మోడీకి అండ్ దెన్ యూపీలో కాంగ్రెస్కి కూడా పనిచేస్తున్నారు. అలాంటి పీకేని ఒప్పించి మరీ ఆ రోజు విజయసాయి రెడ్డి రాష్ట్రానికి తీసుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ని ఆ రోజు ఒక ఒప్పందం అయితే, డీల్ అయితే జరిగింది వైసీపీకి పీకేకు మధ్య. అండ్ దెన్ పూర్తి స్థాయిలో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేయాలని కూడా నిర్ణయించుకున్నారు. తన టీంని కూడా ఇంప్లాంట్ చేశారు ఎక్కడికక్కడ ఏపీ మొత్తం అన్ని జిల్లాల్లో. మరోవైపు చూస్తే పార్టీ ప్లీనరీ వేదిక మీద నుంచి ప్రశాంత్ కిషోర్ తన వ్యూహకర్త అంటూ బహిరంగంగా అందరి ముందు కూడా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలుకొని ప్రతి చిన్న అంశం వరకు, ప్రతి మైన్యూట్ వైసీపీ సోషల్ మీడియా వరకు ప్రతి మైన్యూట్ థింగ్ను ప్రశాంత్ కిషోర్ ఫాలో చేస్తూ వచ్చారు. ఆ స్థాయిలో టీడీపీ మీద ఒకవైపు వైసీపీని ప్రమోట్ చేస్తూనే టీడీపీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా యాంటీ క్యాంపైన్ చేసే క్రమంలో, యాంటీ ప్రాపగాండా చేసే క్రమంలో పీకే అండ్ టీం సక్సెస్ అయింది అని అనుకోవాలి ఆయన ఆలోచనలకు అనుగుణంగా. ఈ క్రమంలోనే ఆ రోజున ఒక 151 సీట్లతో, ఒక థంబింగ్ మెజారిటీతోనే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఎగ్జిట్ పోల్స్ రాకముందే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని సీఎంగా అభివర్ణిస్తూ వచ్చారు. బట్ అదే కూడా నిజమైన పరిస్థితి, ఆయన చెప్పిన జోస్యమే. సో అప్పటి నుంచి కూడా ఇక ప్రశాంత్ కిషోర్ని అన్ని విషయాల్లో, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎమ్మెల్యేల పనితీరు కానీ, తన పాలనకు సంబంధించిన కానీ, ఫీడ్బ్యాక్ సంబంధించిన విషయాలకు ప్రశాంత్ కిషోర్ అని టీమే పనిచేస్తూ వస్తుంది జగన్మోహన్ రెడ్డి తరపున. బట్ ఆయన బీహార్ రాజకీయాల్లో బిజీ అయినప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డి కోసం ప్రశాంత్ కిషోర్ టీమే పనిచేస్తూ వస్తుంది. అయితే డే 1 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత డే 1 నుంచి టీడీపీ ఆయన టార్గెట్ చేస్తూ వచ్చింది. ఒక దశలో జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా పీకే టీంని, పీకేనే ఏదైతే టీడీపీ టార్గెట్ చేసింది. ఇక పీకే టీం ఎమ్మెల్యేల మీద కానీ, స్థానికంగా ద్వితీయ శ్రేణి నేతల మీద, మంత్రుల మీద కూడా ఓవర్కమ్ చేసినట్టు వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారన్న విమర్శలు కూడా సొంత పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఈ రోజున అలాంటి పీకే మీదే టీడీపీ దృష్టి పెట్టిందన్న చర్చ అయితే ఉంది. నారా లోకేష్ మొన్న తన తండ్రి అరెస్ట్ అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాదాపు 4 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉన్నారు, లీగల్ ఇష్యూస్ అన్ని పర్సూ చేస్తూ. ఇలాంటి సమయంలోనే ప్రశాంత్ కిషోర్తో ఆయనకు పరిచయం అయిందని కూడా అంటున్నారు. ప్రశాంత్ కిషోర్తో రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడారు. రాష్ట్రానికి రమ్మని ప్రశాంత్ కిషోర్ ఆయన కోరారనే చర్చ అయితే జరుగుతోంది. అయితే వేరాజ్ ఇక్కడ చూసినట్లయితే టీడీపీకి ఆల్రెడీ ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసిన రాబిన్ శర్మ లాంటి వాళ్ళు టీడీపీ కోసం వ్యూహకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు.
రాజకీయాల్లో చాణక్యుడని పేరున్న చంద్రబాబు కోసమే మరో చాణక్యుడైన రామీ శర్మ లాంటి వాళ్ళు పనిచేస్తున్నారన్న కొన్ని సర్కాస్టిక్ విమర్శలు కూడా ఉన్నాయి ఎప్పటి నుంచో. బట్ అలాంటి రామీ శర్మ పనిచేస్తున్న సమయంలో ఈరోజు టీడీపీ మరో వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ను ఎందుకు తీసుకొస్తుందన్న చర్చ ఉంది. ఈరోజు ప్రశాంత్ కిషోర్ ఎక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు వ్యూహకర్తగా. ఆయన టీమ్స్ మాత్రమే, ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు మాత్రమే కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లాంట్ చేయబడి ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో టీడీపీ నిజంగా ఆహ్వానిస్తే ప్రశాంత్ కిషోర్ ఎంతవరకు కూడా ఈ ఆహ్వానాన్ని మన్నించే అవకాశం ఉందనేది ఒక చర్చ అయితే, బట్ గతంలో విమర్శించిన ప్రశాంత్ కిషోర్ మళ్ళీ తిరిగి టీడీపీ తీసుకొచ్చి వ్యూహకర్తగా ఎలా నియమిస్తుంది అనేది ఇంకో చర్చ. అయితే వీటన్నిటికంటే ముందు ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి కోసం ఎప్పటికప్పుడు ఆయన సర్వేలు చేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన టీంని కూడా ఇంప్లాంట్ చేస్తున్నారు ఏపీలో వైఎస్ఆర్సీపీ కోసం. ఒకే రాష్ట్రంలో రెండు పార్టీలకు పనిచేసే సిచ్యువేషన్ అయితే ఆయన దగ్గర లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు పీకే ఎంతవరకు టీడీపీతో పనిచేస్తారనేది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్న. అయితే వీటన్నిటికంటే ఇక్కడ హాట్ టాపిక్ అవుతున్న అంశం ఏంటంటే, అసలు ప్రశాంత్ కిషోర్తో లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ టచ్లోకి అయితే వెళ్ళలేదు. ఇది వైఎస్ఆర్సీపీ తీసుకొస్తున్న ఒక ఫేక్ ప్రచారం మాత్రమే అని కూడా ఈరోజు టీడీపీ నేతలు కానీ టీడీపీ శ్రేణులు కానీ కొట్టిపడేస్తూ ఉన్నాయి. అధికారికంగా ఒకవేళ ప్రశాంత్ కిషోర్తో మాట్లాడిన అది క్యాజువల్ టాక్సే అవుతాయి కానీ పార్టీ కోసం ఆయన వ్యూహకర్తగా ఒప్పించే పరిస్థితి లేదన్నది అయితే ఈ రోజున వాస్తవం. మొత్తానికైతే టీడీపీ అయితే దీన్ని ఎప్పటికప్పుడు అయితే ఖండిస్తూ వస్తుంది తన సోషల్ మీడియా వేదికగా. సో చూడాలి నెక్స్ట్ పూర్తి స్థాయిలో టీడీపీ ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్తో చర్చల్లోకి వెళ్ళిందనే ఊహాగానాలు వచ్చాయో అప్పుడే జగన్మోహన్ రెడ్డి మోర్ అండ్ మోర్ అలర్ట్ అయ్యారు. ఆయనే ముందుగా పీకేతో చర్చల్లోకి వచ్చారనే చర్చ ఉంది. ఆ దిశగా లీకులు అయితే వస్తున్నాయి. లెట్స్ సీ. మొత్తానికైతే టీడీపీ మాత్రం పీకేతో మేము పని చేయించుకుంటామనే విషయంలో మాత్రం టీడీపీ అధికారికంగా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదని అనుకోవాలి ఇప్పటిదాకా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.